తెలంగాణ అభివృద్ధికి చిరునామాలా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు రాజకీయాలకు అడ్డాగా మారింది. కాలానుగుణంగా నీటి అవసరాల పరిష్కారానికి రూపుదిద్దుకున్న ఈ బృహత్తర లిఫ్ట్ ఇరిగేషన్ పథకం చుట్టూ బ్లాక్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. 3 సార్లు వరదలు తట్టుకుని నిలబడిన మేడిగడ్డ బ్యారేజ్లోని పిల్లరు కుంగిపోవడం వివాదానికి కారణమైంది. అయితే ఇది సహజంగా జరిగిందా లేక కుట్ర కోణం ఉందా? బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలతో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. దేశంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి పేరుగాంచిన కాళేశ్వరం ఇప్పుడు ఆరోపణలు విమర్శలకు కేంద్రంగా మారింది. 2019లో వేగంగా పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు లక్షల ఎకరాల సాగునీరు, తాగునీటి సదుపాయాలను అందించిందని బీఆర్ఎస్ నేతలు గర్వంగా చెబుతున్నారు. కానీ మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్ కుంగిపోవడంతో ఈ పథకం చుట్టూ అనేక అనుమానాలు, వివాదాలు చెలరేగాయి. ఇక్కడే రాజకీయ డ్రామా మొదలైంది. బీఆర్ఎస్పై కాంగ్రెస్, బీజేపీలు ఆరోపణలు గుప్పించాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కమిషన్ల ప్రాజెక్ట్ అని ఒక పార్టీ, కాళేశ్వరం కాదు కులేశ్వరం అని మరో పార్టీ ఆరోపించింది. వీటన్నిటికీ గులాబీ పార్టీ సైతం ధీటుగా సమాధానమిస్తుంది. తాజాగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచంలోనే పెద్ద పేరున్న ప్రాజెక్టు ఒక్కటే ఒక పిల్లర్ ఎందుకు కూలిపోయింది? ఇంజనీరు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పేలుళ్ళు భారీగా వినిపించినాయి అని అన్నప్పుడు ఈ పేలుళ్ళ యాంగిల్ మీద ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు, దీని మీద ఒక సిట్ వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి అనాల్సి ఉండే కదా. ఆ విధంగా అనకుండా దాన్ని పక్కకు పెట్టి ఈ రోజు వరకు కూడా నేను పోలీస్ అధికారులతో కూడా మాట్లాడినా. ఇప్పటి వరకు కూడా క్రైమ్ నెంబర్ 174/2023 ఆఫ్ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ ఇప్పటి వరకు కూడా ఒక్క పేపర్ మాత్రమే ఉన్నది. ఇంజనీర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, అక్కడ చుట్టుపక్కల వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, అక్కడ ఎర్త్ శాంపుల్స్ తీసుకోలేదు, అక్కడ పిల్లర్స్ శాంపుల్స్ తీసుకోలేదు, క్రాక్స్ వచ్చిన చోట ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉన్నాయా, జిలటిన్ ఏమైనా రెమినెంట్స్ ఉన్నాయా, ఎక్స్ప్లోజివ్ డిటనేటర్స్ ఏమైనా రెమినెంట్స్ ఉన్నాయా అన్న విషయంలో ఎక్కడ జరగలేదు. పోనీ వాళ్ళు 10 మంది ఎక్స్పర్ట్ని పిలిపించి ఒక పిల్లర్లో ఎందుకు పైనుంచి కింది దాకా ఇట్లా క్రాక్ వస్తుందా అనే దాని మీద కూడా ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు ఏమీ చేయలేదు, అట్లా పేపర్ పెట్టి కూర్చున్నారు అంతే. అది ఇప్పటికి కూడా అండర్ ఇన్వెస్టిగేషనే. ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అని క్లోజ్ చేయలేదు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని క్లోజ్ చేయలేదు, కేవలం అండర్ ఎవిడెన్స్ అండర్ ఇన్వెస్టిగేషన్ అని పెట్టుకున్నారు. అంటే ఆ యాంగిల్లో ఎవ్వరు కూడా చూడడానికి సిద్ధంగా లేరు. మేము ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, దీని వెనక ఒక భారీ కుట్ర ఉన్నది. ఇది కాళేశ్వరం డ్యామ్ను పేల్చేసే కుట్ర జరిగింది. మాకు బలంగా అనుమానం ఉంది, తెలంగాణ ప్రజలందరికీ అనుమానం ఉంది, వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మాకు బలంగా అనుమానం ఉన్నది, దీని వెనక కాంగ్రెసు, బీజేపీలు ఉన్నాయి. కాళేశ్వరం కుంగుబాటు వెనుక కుట్రకోణం దాగి ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ను బద్నాం చేసేందుకు అసాంఘిక శక్తులు మేడిగడ్డ పిల్లర్ను బాంబులతో పేల్చివేశారన్నారు. అసాంఘిక శక్తుల వెనుక కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతల హస్తం ఉన్నదని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 2023 అక్టోబర్ 21న భారీ శబ్దం వచ్చిందని, అది 2 కిలోమీటర్ల దూరం వినిపించిందని ఇంజనీర్ రవికాంత్ మహదేవ్పూర్ పిఎస్లో ఫిర్యాదు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కేసు నమోదు చేస్తున్న పోలీసులు 2 ఏళ్ళు అవుతున్నా కూడా దర్యాప్తు ఎందుకు చేయడం లేదని, లేదంటే ఆధారాలు లేవని కేసు ఎందుకు మూసివేయలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఫిర్యాదు అందిన వెంటనే డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్, క్లూస్ టీంను తీసుకెళ్లి ఆధారాలు ఎందుకు సేకరించలేదని నిలదీశారు. పిల్లర్, ఇసుక శాంపిల్స్, సిసిపికి రిపోర్టు తీసుకుని సంబంధిత శాఖ ప్రయోగశాలకు పంపించలేదు ఎందుకని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ 2023 అక్టోబర్ 22 నాడు మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ కేసు మీద ఎలాంటి పరిశోధన లేదు. మరి నిజంగా డ్యామ్ కుంగిపోతే పేలుళ్ళ శబ్దాలు రావు. పేలుళ్ళు అదే విధంగా అసాంఘిక శక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మొత్తం చూసిన ఎక్కడ కూడా ఆ ఇంజనీరు మాట్లాడిన పేలుళ్ళు గాని అసాంఘిక శక్తుల గురించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడతలేదు. 500 సంవత్సరాల్లో వచ్చిన
భారీ వరదలు 29 లక్షల క్యూసెక్కుడు తట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజు ఏమాత్రం వరద లేని సమయంలో ఎట్లా కూలిపోతుంది? ఎట్లా ఒక్క పిల్లరే, అది కూడా ఒక్క పిల్లర్కి ఎట్లా డ్యామేజ్ అవుతుంది? దాని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమీ మాట్లాడలేదు. ప్రాజెక్టులో పిల్లర్లు కుంగితే అంత పెద్ద శబ్దాలు రావని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పేలులు జరిగితేనే అంత పెద్ద శబ్దం వస్తుందని ఎన్డీఎస్ఏ ఆ కనులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. జిల్టన్ స్టిక్స్, డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు వాడితేనే ఇలాంటివి జరుగుతాయని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారని తెలిపారు. మహదేవ్పూర్ పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి ఆ సాంఘిక శక్తులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డిలేమో తేల్చాలని డిమాండ్ చేశారు. ఆ ముగ్గురి ఫోన్ల డేటాను చెక్ చేస్తే వెంటనే తెలిసిపోతుందని అన్నారు. వారిపై సిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పిల్లర్ దెబ్బతిన్న వెంటనే నిరాధార ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు అక్కడ అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తుల డేటా సేకరించాల్సిన పోలీసులు ఎందుకు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే విచారణ జరుపుతామని హడావుడి చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సప్పుడు చేయడం లేదు ఎందుకంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ అసాంఘిక శక్తులు ఎవరై ఉండొచ్చు? రేవంత్ రెడ్డా, బండి సంజయ, లేకపోతే గంగాపురం కిషన్ రెడ్డా? వీళ్ళ మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ అనుచరుల మొబైల్ ఫోన్స్ ఏంటి? వీళ్ళ టవర్ లొకేషన్స్ ఎక్కడున్నాయి? మేడిగడ్డ సెక్టర్లో ఎవరెవరి మొబైల్ ఫోన్స్ పనిచేసినాయి ఆ రోజు? అంతకన్నా ముందు ఒక వారం రోజుల ముందు ఎవరు పనిచేసినాయి? ఒక నేరం చేయాలంటే అంత ఈజీ కాదు. జిలెటిన్ స్టిక్స్ పెట్టి, అదే విధంగా చిన్న చిన్న డిటోనేటర్స్ పెట్టి ఏ విధంగా వస్తుంది? ఇవన్నీ కూడా ఆ మొబైల్ ఫోన్స్కు, అక్కడ ఉండే మొబైల్ ఫోన్స్కు, ఇక్కడ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్స్ కానీ, కిషన్ రెడ్డి చుట్టూ ఉండే మొబైల్ వ్యక్తులు కానీ, లేకపోతే బండి సంజయ్ చుట్టూ ఉండే వ్యక్తుల మొబైల్ ఫోన్ల కాల్ డీటెయిల్స్ మ్యాచ్ చేసి ప్యాటర్న్స్ తీస్తే ఈజీగా ఎవరో దొరికేవాళ్ళు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే సిట్టు వేయాలని సిబిఐతో విచారణ జరిపించి బాధ్యులు ఎవరో తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్ను ఓడించేందుకే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ పిల్లర్ల కుంగుబాటు కుట్రకు తరలేపారని ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే అప్పటి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగమేఘాలపైన ఎన్డీఎస్ఏకు లేఖ రాసి రప్పించారని ఆరోపించారు. రిపోర్టుల పేరిట లీకులు ఇస్తూ దుష్ప్రచారం చేస్తారని మండిపడ్డారు. 2023 జూన్లో ఉత్తరాఖండ్లోని తీస్తా నదిపై నిర్మించిన బ్యారేజ్ వరదలకు కొట్టుకుపోయిన అక్కడి బీజేపీ నేతలు ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. అక్కడికి ఎన్డీఎస్ఏ ఎందుకు వెళ్లలేదన్నారు. మొన్న పోలవరం కాఫర్ డ్యాం కొట్టుకుపోతే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఇక బీజేపీ కూటమి పాలిత రాష్ట్రాలపై మమకారం ఎందుకు, తెలంగాణపై కక్ష ఎందుకు అని ప్రశ్నించారు. ఇక 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో నిప్రో నదిపై నిర్మించిన కాకోవా డ్యాంను కంట్రోల్డ్ ఎక్స్ప్లోజివ్తో కూల్చివేస్తున్న ఘటనలో 100 మంది మరణించారని గుర్తు చేశారు. ఇదే తరహాలో మేడిగడ్డ పిల్లర్ను సైతం కూల్చివేసినట్టుగా అనుమానం ఉన్నదని ఆరోపించారు. తెలంగాణ నెంబర్ 1గా చేసే ప్రాజెక్టు ఈ చూసి కళ్ళు కుట్టినాయి ఆనాటి ప్రతిపక్ష పార్టీలకు. దీని వెనక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్లు ఉన్నారా లేదా అనేది పోలీసుల్లో ఒక సిట్టేసి వాళ్ళ కాల్ డీటెయిల్స్ చూడాలి. ఈ కంట్రోల్డ్ ఎక్స్ప్లోజన్ జరిగిందా లేదా అన్న థీరీ మీద చూడాలి. ఎందుకు క్లూస్ టీమ్ పోలేదు ఆ రోజు? తర్వాత అయినా ఎందుకు పోలేదు? అదే విధంగా ఎందుకు ఎక్స్ప్లోజివ్స్ యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ జరగలేదు? డాగ్ స్క్వాడ్ ఎందుకు వెళ్ళలేదు? కాల్ డీటెయిల్స్ అనాలిసిస్ ఎందుకు జరగలేదు? దేశంలో 2019లో కేసీఆర్ నిపుణులతో రాత్రింబవలు చర్చించి కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. పక్క ప్రణాళికతో 24 నెలల్లోనే నిర్మించి జాతికి అంకితం ఇచ్చారు. 2019 నుంచి 2023 వరకు ఈ బృహత్తర ప్రాజెక్టు అద్భుత ఫలితాలనిచ్చింది. లక్షల బీడు భూములను పచ్చటి మాఘనిగా తీర్చిదిద్దింది. 2022లో సుమారు 500 ఏళ్ల తర్వాత 29 లక్షల క్యూసెక్ల వరద వస్తే తట్టుకుని నిలబడిన బ్యారేజ్ కేవలం 20 లక్షల క్యూసెక్ల ప్రవాహానికి దెబ్బతినడం నమ్మశక్యంగా లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుమానం వ్యక్తం చేశారు. అది కూడా 7 బ్లాక్లో ఒకే పిల్లర్ కుంగిపోవడం ఎలా సాధ్యమన్నారు. బ్యారేజ్ కుంగితే కూలిపోవాలి కానీ ఒకే పిల్లర్కు పగులు రావడం ఏమిటని అనుమానం వ్యక్తం చేశారు. ఈఫిల్ టవర్ కంటే 7 రేట్ల ఐరన్, బుర్జ్ ఖలీఫా కంటే 7 రేట్ల సిమెంట్ వాడిన ప్రాజెక్టు కుంగిపోవడం పైన ఇంజనీరింగ్ నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. 1 కోటి ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్కు తాగునీరు అందించే మహత్తర పథకాన్ని ఎన్నికలు గెలిచేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు అరాచక శక్తులతో చేతులు కలిపి కూల్చివేయించారని ఆరోపించారు.
ఇక కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ నియమించిన పీసీ ఘోష్ కమిషన్ సైతం మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణాలపై దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరమని ప్రవీణ్ కుమార్ అన్నారు. కేవలం ప్రాజెక్టు ప్రణాళిక ఎవరు రూపొందించారు, కేబినెట్ అనుమతులు తీసుకున్నారా, అప్పటి మంత్రులు చాయ్ బిస్కెట్లు తీసుకున్నారా, కాఫీ తాగారా లాంటి విషయాలకే పరిమితం కావడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పిల్లర్ కుంగడానికి కారణాలను అన్వేషించకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వాస్తవానికి పిల్లర్ ఘటనపై అప్పటి ఇంజనీర్ల నుంచి స్టేట్మెంట్ తీసుకుని రికార్డ్ చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఎన్డీఎస్ఏ సైతం ఉదాసీనంగా వివరించిందని ఆరోపించారు. మీరు పీసీ ఘోష్ కమిషన్కి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటండి? అసలు జరగాల్సిందేంది? ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఒక్కటే ఒక పిల్లర్ ఎందుకు కూలిపోయింది? ఇంజనీరు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పేలుళ్ళు భారీగా వినిపించినాయి అని అన్నప్పుడు ఈ పేలుళ్ళ యాంగిల్ మీద ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు, దీని మీద ఒక సిట్ వేయండి అని చెప్పి ముఖ్యమంత్రి అనాల్సి ఉండే కదా. మాకు బలంగా అనుమానం ఉన్నది, దీని వెనక కాంగ్రెస్ బీజేపీలు ఉన్నాయి. స్క్రిప్ట్ రాసి ఆడిన డ్రామా లాగానే ఉన్నది తప్ప ఇది పక్కా ఏదో కుట్ర జరిగిందని మేము అంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సిడబ్ల్యూసీ నేతృత్వంలో నిర్మించిన పోలవరం 3 సార్లు కొట్టుకుపోయిన ఎన్డీఎస్ఏ ఎందుకు పట్టించుకోలేదని ప్రవీణ్ కుమార్ నిలదీశారు. మొన్న పోలవరం కాపర్ డ్యాము వరదలు కొట్టుకుపోయినా ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు. ఏపీలో తమ భాగస్వామి సర్కారు ఉన్నందుకే వదిలేస్తున్నారా అని ప్రశ్నించారు. కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే నానాయాగి చేస్తున్న నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రవీణ్ కుమార్ నిలదీశారు. ఇలా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే పునాది కింది నుంచి పొక్కలు పడ్డాయి, పొక్కల మీద కింద ఉన్న శాండ్ అంతా కరిగిపోయింది, దానివల్లనే నీళ్లు పోయినాయి అంటున్నారు కదా. మరి ఇప్పుడు కూడా నీళ్లు పోతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో, మరి ఎందుకో ఏం అయితలేదు. సుందిల్ల అన్నారం అట్లే ఉన్నాయి, మేడిగడ్డ కూడా మరి అన్ని మీరు చెప్పిన థియరీ ప్రకారం అయితే ఇప్పుడు కూడా భయంకరంగా మరి వరద వస్తున్నది కదా. పిల్లర్కు క్రాక్ రాదు, అది కూడా కింది నుంచి పైదాకా క్రాక్ రాదు రాదు రాదు. కింది నుంచి పైదాకా క్రాక్ వచ్చిందంటే డెఫినెట్గా ఇది పేల్చే కుట్ర ఎవరో చేసిండ్రు. దెబ్బతిన్న మేడిగడ్డ పిల్లర్ను రిపేర్ చేయించి మోటార్లు ఆన్ చేసి రైతుల పొలాలకు నీరు అందించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నారని ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఏజెంట్గా మారి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. గోదావరి జలాలను కొలగొట్టేందుకు నిర్మిస్తున్న బనకచర్లకు హారతులు పడుతున్నారని విమర్శించారు. ఆంధ్ర పెట్టుబడిదారుల చేతిలో కీలుబొమ్మలా మారారని విమర్శించారు. 20 మంది ఆంధ్ర కాంట్రాక్టర్లే తెలంగాణ పాలనను నడిపిస్తున్నారని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికైనా కాళేశ్వరంపై కుట్రలు కట్టిపెట్టి మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ సమాజం క్షమించబోదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఈరోజు ఆంధ్ర పాలకుల, ఆంధ్ర పెట్టుబడిదారుల ఏజెంట్. సీఎం రమేష్ 4th సిటీకి చీఫ్ కాంట్రాక్టర్ గా 4,000 కోట్ల కాంట్రాక్టర్ తీసుకుంటాడు. మన వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు? 20 మంది ఆంధ్ర పెట్టుబడిదారులు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు, వాళ్ళ ప్రతినిధిగా మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తా ఉన్నాడు అని చెప్పేసి చాలా క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. గురుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వాళ్లకు లాభం చేకూర్చడం కోసమే, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు ఇంకా వాళ్ళ ప్రాజెక్టులు ఇంకా బలంగా తయారయ్యేందుకోసమే రేవంత్ రెడ్డి ఇక్కడ కూర్చొని వాళ్ళ ఏజెంట్గా మరి చేస్తా ఉన్నాడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాళేశ్వరం కూల్చేసే కుట్రలు ఈ కాంగ్రెస్ బీజేపీలు చేసినాయి. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం పట్టిన సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామాలో ఆరితేరారని ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. అందరూ వివిధ సబ్జెక్టులో పీహెచ్డీలు చేస్తే ఆయన అబద్ధాలు చెప్పడంలో పూర్తి చేశారని ఎద్దేవా చేశారు. నాడు ఓట్ల కోసం కేసీఆర్ నిర్మించిన ప్రతి భవన్లో అద్దల బాత్రూంలు ఉన్నాయని అబద్ధాలు చెప్పారని, ఇప్పుడు అదే భవన్లో ఉంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను అడిగితే నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం విషయంలోనూ తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. స్వాతంత్ర వేడుకలోనూ అప్పులపై తప్పుడు కూతులు కూశారని దుయ్యబట్టారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 3.8 లక్షల కోట్ల అప్పులు చేశారని కేంద్రం పార్లమెంటు సాక్షిగా వెల్లడించిన విషయాన్ని విస్మరించి 8.21 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని తప్పులు చెప్పడం సిగ్గుచేటని తూర్పారబట్టారు.
20 నెలల్లో 2.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రికార్డు సృష్టించారని నిపుణులు చెరిగారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని ఎత్తుకుని ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు. రేవంత్ మాత్రం మిడిమిడి జ్ఞానం, సమస్యలు, అభివృద్ధిపై అవగాహన లేమితో రాష్ట్రాన్ని అధోగతి పాల్చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ విరుచుకుపడ్డారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు, 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంపు హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, ఇక 240 టీఎంసీల వినియోగం. కాళేశ్వరంతో వాగులు, వంకలు పొంగి పొర్లినాయి, భూగర్భ జలాలు పెరిగాయి, ఇక చెరువులు మత్తులు దుంకినాయి. దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచుకొని కరువు ప్రాంతాలు సస్యశ్యామలమయ్యాయి. అలాంటి మహత్తర ప్రాజెక్టుపై రాజకీయ రగడ రాజుకోవడం విచారకరం. మరి ఇప్పటికైనా బీఆర్ఎస్ అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెబుతుందా? మేడిగడ్డ పిల్లర్ను బాగు చేసి రైతులకు నీరు అందిస్తుందా? వేచి చూడాలి.